V5 న్యూస్ ముందుగా V5 న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇందులో భాగంగా మనం హైదరాబాద్ ధూల్పేట్లో ఉన్నటువంటి శోభాయాత్రకు అయితే వచ్చేసామండి. అండ్ ఈ శోభాయాత్ర అనేది రాజాసింగ్ గారు అయితే నిర్వహిస్తున్నారు. అండ్ ఈ శోభాయాత్ర మన ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ధూల్పేట్లో. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది మీకు V5 న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తాం. ఇట్లా శ్రీరామ శోభాయాత్ర జరుగుతున్న నేపథ్యంలో బాలరాముడి విగ్రహాన్ని అయితే మనకు అందంగా రెడీ చేసి ఈ శోభాయాత్రలో అయితే జరుపుతున్నారు. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రశాంత్ సింగ్. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శోభాయాత్రలో రాముడి విగ్రహాన్ని మీరు శోభాయాత్రకు తీసుకువెళ్తున్నారు? మేము 14 ఇయర్స్ నుంచి తీస్తున్నాం మేడం. మా ఆర్గనైజర్ అనంత్ సింగ్లో నేను ప్రజెంట్ చేస్తాను. నా టీం ప్రజెంట్ చేస్తాడు. ఇది చాలా పెద్ద శోభాయాత్ర. ఇది నా ఫ్రెండ్స్, మా వెల్ విషర్స్, ధర్మ ప్రేమి అందరూ వస్తాడు. చాలా మంచిగా మేము పీస్ఫుల్గా తీసుకుపోతాం ఎవ్రీ ఇయర్. సో ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు మీకు ఏమైనా రాజసింగ్ గారు ఏమైనా చేస్తారా, మీ ఓన్గానే పెట్టుకుంటారా? మేడం మేము ఏం తీసుకుంటాం ఎవరితో, ఇది మా పర్సనల్ తీసుకుంటాం. మేము ఎవరి డొనేషన్ కాదు, ఏం కాదు, పర్సనల్ ఎక్స్పెన్సెస్కి తీసుకుంటాం. ఓకే. ఎంత ఖర్చు అవుతుంది సుమారు? వస్తాడు మా 8 to 10 lakhs ఈజీగా వస్తాడు. సో చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది? మా స్టార్టింగ్ పాయింట్ బడా బంగ్లా, ఉప్పర్ దుల్పేట్, మగరా నుంచి హనుమాన్ అది, పురాణా పుల్, జుమేరాత్ బజార్, బేగం బజార్, సితంబర్ బజార్, గౌలిగూడ, చమన్, కోటి. ఈ సంవత్సరం మేము కోటి అది ఆంధ్ర బ్యాంక్ నుంచి ఫినిష్ చేస్తున్నారు. లేకుంటే మేము హనుమాన్ మెన్షన్లో తీసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఈసారి మేము కోటి ఉమెన్స్ కాలేజ్కి హాల్ట్ చేస్తున్నాం. ఎందుకు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఆపేస్తుంది? మా పెద్దవాడు చెప్పినాడు మేడం. అది పోలీసుల ముందు అనుమతి ఇవ్వలేదు కదా శోభాయాత్రకి. తర్వాత అనుమతి రాజసింగ్ గారు హైకోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకున్నారు కదా. సో దీని మీద మీకు పోలీసు నుంచి ఎటువంటి సహకారం అందిస్తున్నారు? పోలీస్ ఇస్తాడు, మా సహకారం కూడా ఇస్తాడు, కొంచెం ట్రబుల్ కూడా ఇస్తాడు. మ్యాక్సిమం మా పీస్ఫుల్గా వెళ్తాను పోలీస్ నుంచి. మనం వచ్చేసి ధూల్పేట్ శ్రీరామ్ శోభాయాత్రలో ఉన్నామండి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి భక్తులకు, శ్రీరామ భక్తులకు అయితే ఈ ఎండకి దాహం తీర్చడానికి అయితే ఇక్కడ రసన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒకటే కాదండి, ఉప్మా పెడుతున్నారు. ఏంటంటే మనకి ఆకలి వేసినపేటలో ఉన్నటువంటి శ్రీరామ శోభాయాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బాలరాముడి విగ్రహాన్ని శోభాయాత్రకు రెడీ చేసి తీసుకొస్తున్నారు. అండ్ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? ప్రశాంత్ సింగ్. ఎన్ని సంవత్సరాలు బట్టి శోభాయాత్రలో బాలరాముడి విగ్రహాన్ని పెడుతుంది? 14 ఇయర్స్ నుంచి మేము తీస్తున్నాడు. 14 ఇయర్స్ నుంచి తీస్తున్నాడు మా ఆర్గనైజర్ అనంత్. श्रीराम बहुत अच्छा रहा है यहाँ का लंगर, बहुत एकदम 5 साल से बहुत बढ़िया है ये లంగర్. ధూల్పేట్లో ఉన్నటువంటి శ్రీరామ శోభాయాత్రలో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడైతే చాలా మందికి శ్రీరామ భక్తులకైతే ఈ ఎండకి వేడికి తట్టుకోలేని వాళ్ళకైతే దాహం తీర్చడానికి ఇక్కడైతే రసన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? జై శ్రీరామ్. అంటే మీరు ఇప్పుడు రసన అనేది మీ ఓన్గానే పెడుతున్నారు ఇదంతా? మా ఓన్గానే పెడుతున్నాము. మాదే ఖర్చంతా మాదే. మాకు చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. మాకు ఎంతమంది వస్తారు కదా, వాళ్ళు దాహం తీర్పాలి, మనం కూడా రామునికి సేవ చేయాలన్న దాంతో మేము ఇది ఇట్లా చేస్తాం. మాకు తోచినంతగా మేము చేస్తాం. ప్రతి సంవత్సరం పెడతాం? ప్రతి సంవత్సరం చేస్తాం. ఎంత రసన అనేది వేస్తూ ఉంటారు? రోజు 10 డ్రమ్ముల వరకు చేస్తాం మేము. 10 డ్రమ్ములు అయితే ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎంత అయింది? లాస్ట్ ఇయర్ కూడా 10 డ్రమ్ముల వరకు చేసాం. ఎంత ఖర్చు అవుతుంది మొత్తం మాకు వచ్చి 20,000కి పైగా వస్తుంది ఖర్చు అవుతుంది. రాముడి మీద భక్తితో ఇవన్నీ చేస్తున్నారు మీ ఓన్గానే? అవునండి. మీకు ఎవరికి సహాయం చేయట్లేదా? లేదు, మా ఇంటి ఉంది. మేము పెద్ద ఫ్యామిలీ, మేమంతా కలిసి చేస్తాం. మా పిల్లలంతా మా పిల్లలే, వీళ్ళు మేమే చేస్తాం. అవునమ్మా. V5 న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇందులో భాగంగా మనం హైదరాబాద్ ధూల్పేట్లో ఉన్నటువంటి రాజాసింగ్ శోభాయాత్రకు అయితే వచ్చేసాం. అండ్ ఆయన నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రలో మన స్టార్టింగ్లోని ధూల్పేట్లో ఉన్నటువంటి శ్రీరామ శోభాయాత్రలో అయితే ఇప్పుడు ఉన్నాం. సో మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? జీవన్ బాటి. సో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా శ్రీరామ్ శోభాయాత్ర మీరు కూడా? శివరామ్ శోభాయాత్ర అనంత్ సింగ్ చేస్తారు మేడం. 2 years నుంచి మేము శ్యామ్ బాబా అని మా కాచిగూడ మందిర్ ఉంది ఇక్కడ.
ఈయన కృష్ణ అవతారం. ఈ 2 years నుంచి ఆయన మనకు చెప్తున్నారు. మనం కూడా దీన్ని బట్టే మేము కూడా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు పోలీసులు నిరాకరించారు కదా ముందు శోభాయాత్ర చేయడానికి. ఇప్పుడు ఏ విధంగా ఉంది? పోలీసులు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు? ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు, ఇంకా ఏం చెప్పలేదు కూడా. పోలీస్ వాళ్ళకి కూడా కోఆపరేషన్ చేస్తున్నారు మేడం. ఒక ఆయనకి పర్మిషన్ ఇచ్చినారు, ఒక ఆయనకు ఇవ్వలేదు. ఈ యాత్ర ఎప్పుడు 14 years నుంచి నడుస్తుంది. రామనవమిది ఎవరు ఆపడు, ఎవరు శక్తి లేవు ఆపనికి. ఒక ఇయర్ కాదు, 14 years నుంచి తెస్తున్నాం ఇది శోభాయాత్ర రామ్జీకి. ఎవరు ఆపడు, ఆయన ఆపడు. కేసు చేస్తారు, చేయండి, పర్వాలేదు. సో ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ నుంచి ఎక్కడ ఆగుతుంది ఈ శోభాయాత్ర అనేది? ఇది ఇక్కడ నుంచి మన ధూల్పేట నుంచి, అప్పర్ ధూల్పేట నుంచి హనుమాన్ చాలా దగ్గర పోతుంది అమ్మ. అవును మేడం. కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి మీ శోభాయాత్రలో? మార్పు అంటే పబ్లిక్ చాలా ఎక్కువ అయింది కదా. ఎవ్రీ ఇయర్ ఎక్కువ అవుతుంది. మనది ఇది ఉంది, మన శ్యాంబాబా మందిర్ జైపూర్లో ఉన్నది. ఆయనది ఖాటూ శ్యామ్జీ అని. 2 సంవత్సరం నుంచి మనకు ఆనంద్ సింగ్ రిక్వెస్ట్ చేస్తే మనం కూడా చేస్తున్నాం. ఈ శోభాయాత్రలో మా శ్యాంబాబాది శోభాయాత్ర కూడా తీసుకుంటున్నాం. సో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏ విధంగా ఉన్నారు మీతో పాటు? ఇక్కడ ఏరియాలో తెలుస్తుంది కదా బీజేపీ ఎమ్మెల్యే గారి నుంచి. ఆయన ఏ విధమైన వ్యక్తిత్వం గల మనిషి? మంచిగా ఉన్నారు మేడం. మంచి అట్లా ఏం కాదు, ఎప్పుడైనా ఎవరికి హెల్ప్ చేస్తాడు. ఈ శోభాయాత్ర నుంచి ఆయన మంచిగా పేరు వచ్చింది. ఈవెన్ దో ఒక మంచి ఉన్నారు, మన హిందుత్వం కోసం మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా మాధవీలత గారు పోటీ చేస్తున్నారు కదా, ఆవిడ గెలిచి ఏమైనా ఉందా? ఇక్కడ గెలుస్తుంది అన్న నమ్మకం ఏమైనా ఉందా? నమ్మకం, మన యూనిటీ కావాలా హిందూది. ఒక్క 1 side ఓట్ వేస్తే 100% మాధవి మేడం గెలుస్తుంది. శోభాయాత్రలో భాగంగా ధూల్పేటలో ఉన్నటువంటి శ్రీరామ శోభాయాత్ర అయితే ఘనంగా అయితే ప్రారంభమైంది. అయితే ఈ శ్రీరామ శోభాయాత్రలో మనకి చాలా చోట్ల అయితే ఇక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ పెట్టిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వినయ్ సింగ్. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్న సమారాధన చేస్తారా? ఎవ్రీ ఇయర్ మేడం, ఎవ్రీ ఇయర్. సుమారు ఎంతమంది తింటారంటారు ఇక్కడ అన్నం? నియర్లీ 5 to 6,000 మేడం. 5 to 6,000. ఎస్ మేడం. ఎవరైనా స్పాన్సర్స్ ఏమైనా ఉన్నారా? మీరే ఓన్గానా? ఫ్రెండ్స్ అండ్ బ్రదర్ కలిసి చేసి పెడతారు మేడం. ఎస్ మేడం. అమౌంట్ అవుతుంది? ఈ అబౌవ్ 1 lakh అంటే మేడం. ఎస్ మేడం. సో ఎంత క్వాంటిటీ రైస్ అవుతుంది? 4 to 5 క్వింటల్ వరకు అవుతుంది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది శ్రీరామ శోభాయాత్రలో మీరు ఇలా అన్న సమారాధన చేయడం? మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మనకు మంచిగా అనిపిస్తుంది. మనకి మంచి ఫీల్ అవుతుంది ఇట్లా చేసి, ఇట్లా దేవుడి కోసం ఇట్లా చేసి చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అందరు కలిపి మన శ్రీరామ్ గురించి యాత్ర కోసం ఇట్లా చేసినారు. రాజాసింగ్ గారితో ఇది ఫస్ట్ టైం చేసినారు. మనం కూడా కొంచెం హిందుత్వాలకి చేయాలి అని చేస్తాం అందరు కలిసి. ఇట్లా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇదే మెయిన్ దానమే మెయిన్. సో అన్నదానం మనం అందరు కలిసి మేము చేస్తాము. ఇది పుణ్యాని కోసం మేము చేస్తాము, అందరి కోసం. సో ప్రతి ఇయర్ మేము చేస్తున్నాం ఇది రామనవమి. అందరు స్పాన్సర్స్, మేము ఫ్రెండ్ సర్కిల్ మేము చేస్తున్నాం. ఎంతమంది ఫ్రెండ్స్ కలిపి చేస్తున్నారు? ఒక 4-5 members 6-7 members ఉన్నాం. ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు. సో చాలామంది మేము చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఎంత అమౌంట్ వేసుకుని చేస్తున్నారు? అది ఇట్లా ఫిక్స్ ఏం లేదు, అందరు ఏమి ఇస్తారో అది తీసుకొని చేస్తాం మేడం. దేవుడి కోసం ఏం ఫోర్స్ఫుల్లీ ఏం కాదు, మన ఇష్టంతో అన్నీ ఇస్తారు, అది తీసుకొని చేస్తాం అట్లా. శ్రీరామ శోభయాత్రకి మీరు ఎన్ని రోజులు ముందు ప్రిపరేషన్ చేసుకుంటారు? అక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు మేడం. 2 days నుంచి అన్నీ ప్లాన్ చేశారు. 1 week బిఫోర్ నుంచి ప్లాన్ చేస్తాం అన్నట్టు. అంటే మీరు ఎంతమంది వస్తారని క్వాంటిటీ ఏ విధంగా తీసుకుంటారు? లాస్ట్ టైం ఏమో మనం 3.5, 3.4, 3.5 లాస్ట్ టైము. ఈసారి 4.5. లాస్ట్ టైం కానీ సార్ పెరిగారు. ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ పోతుంది. ఇంకా ఫస్ట్ 1-2 ఇప్పుడు 4.5 kgs చేసేప్పుడు 1 క్వింటాల్ చూసి స్టార్ట్ చేసినాం. మళ్ళీ మెల్లగా పెరుగుతూ పోయింది. అందరు కలుపుతూ ఉన్నారు, మనం కూడా చేద్దామని చేసి కలిపి చేస్తున్నారు ఇట్లా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.